పొట్టించి రామాతమ్మ పొట్టించి పొట్టి తీసుకో. అందరూ వ్యాపారం చేస్తున్నారు కదా, సెలవున్నప్పుడు వ్యాపారం చేసుకొచ్చారు. సెలవున్నప్పుడు వ్యాపారం చేసుకొచ్చారు. పట్టు యాపాన్లు అందరూ తీసుకోండి. ఎవరు యాపాన్లు పడేయకూడదు. మైల పుట్టడం పోయినప్పుడు యాపాన్లు పడేయకూడదు. సెలవు అన్నప్పుడు అందరూ యాపాన్ల పైకి చూపించండి. సెలవు అన్నప్పుడు అందరూ యాపాన్ల పైకి చూపించండి. తీసాను పెట్టాను తీసానంట. ఒక బట్టు పెట్టాను, ఒక బట్టు పెట్టాను తీసాను. ఎవరు రావట్లేదంట లైవ్ ఏమో ఏదో అయిపోయింది అంటున్నాడు. వస్తుందన్నా రావట్లేదంట. మామూలు వీడియో తీస్తున్నాడు. అరే తిప్పమా కాసేపు పట్టుకుని కాసేపు పట్టుకుంటా స్టాండ్ ఎందుకు మరి చండాలంగా ఎవరు పెడతాం. హలో హలో మళ్ళీ హలో అందరికి అందరి ఏర్పాట్లు అందరూ ఒకసారి పై చూపుతున్నారు. వాళ్ళకు ఎడ చెయ్యి ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే తీసుకున్నాం ఆయనకి పెట్టాలి. ఆయన సెలవు సెలవు అంటారు గుర్తుగా ఏర్పాట్లు అవుతుంది. ఎడ చెయ్యి తొందరగారి కుటుంబీకి మైన సర్వకారుడు మా అందరూ సమ్మతమని మీ ఇల్లు పెడతాం. మా వాళ్ళకి మంచి బస్సు తెచ్చారు. అప్పుడు ఏమంటే మళ్ళీ అట్ట కాదు, మరి కొంత రాంగ్ గా హ్యాండిల్ చేసి పెట్టాలి. స్మూత్ గా మనోళ్ళే మంది కూడా అనిపించుకోవాలి. అట్రా అదే ఏ అగ్ని మరి కలపడానికి వచ్చినాయి మన మీదకి. కలపడ కూర్చో, నువ్వు కలపడడానికి వచ్చిపోయేది. కూర్చో ఏంది కూర్చో, నువ్వు ఎగబడటానికి వచ్చిపోయింది. పిచ్చుకో ఎగబడటానికి వచ్చింది అందరి మీద. అదే
అందరికి వచ్చిన పెట్టు, అందరికి పెట్టొచ్చిందమ్మా. ఇంకా రావాల్సిన అందరూ పెట్టొచ్చున్నా పొట్టు తీసుకో. అందరి వారు ఏ వారు ప్రజల వారు పల్లాడ వారు వారు వచ్చిన పెద్ద పెట్టిన వారు తెలియని వారు పెరిగిన వారు నిద్రమైన వారు బుడ్డీలు ఆ చుండవారి కుటుంబ సభ్యుల మీద ఆ బుడ్డీలు అయినా సరే
అమ్మాయి అరే గుగ్గిలి కంపేది గుగ్గిలి కంప ఎడబెట్టు తీసుకొచ్చి ఆడ తీసుకొచ్చి ఎడబెట్టండి ఆడుకుంటే ఎడబెట్టు కంప అందరూ కళ్ళు మూసుకోండి అమ్మా ఆగు ఇప్పుడు కాదు కాసేపు ఆగు శంకు జరుగుతున్నారు. కళ్ళు మూసుకోండి అమ్మా కళ్ళు మూసుకోండి. చాలా కింద కొంచెం కళ్ళు మూసుకోండి. అయ్యే ఉంది బయటికి పోయిపోతారా శంకు జరిగేటప్పుడు తలలు కింద ఉంచుకొని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి పచ్చిగా ఉంటే కళ్ళు పోయండి అలాగని కన్నాల మీద కన్నాలు కప్పుకోవద్దు. తల కింద నుంచి కళ్ళు మూసుకోండి. తల కింద ఉంచుకొని కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి. మన దగ్గర మూసుకుంటున్నారు కదా చిన్నప్పుడు కళ్ళు మూసుకోండి. సొంగయాల జరిగిన కళ్ళలో పడుతూ కళ్ళు మూసుకోండి. మళ్ళీ పుట్టకాడి కావాలి నాన్నగారు సోదరు గారు కళ్ళు మూసుకోండి. కోవచ్చు కళ్ళలో పడుతూ మాతమ్మ కొద్దిగా దిగిపోయి హలో నువ్వు పోయే పది మీద పుక్కడి తీర్థము నీళ్ళు కలిపి కాదు పుక్కడి తీర్థం నేడు నోటితోటి చల్లాలయ్యా యాపమాలతో చల్లకూడదు తోడ కొట్టుకుంటాము లోపల పోయాము అవసరం లేదు వద్దులే మీరెవరు లెగవద్దు మాత్రమే నుంచి నేను చెప్తున్నా మీరందరూ కూర్చొని లెగకూడదు లెగకూడదు నీకు తెలిపాలమ్మ మాతమ్మ లెగవకూడదు నాగాయ్ లెగవకూడదు ఇదిగో ఇదిగో ఇద్దరున్నారు ఇక్కడ అదిగో ఆ సామ్రాజ్యం గారు ఇటు శేషరత్నం గారు వాళ్ళిద్దరే నేను కాసేపు నుండికి పోతున్నా హలో కృష్ణ గారు ఇప్పుడు హిందీ ఒకటే కాదు తర్వాత ఉండదు అది దృష్టిలో పెట్టుకోండి. ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతున్నాగా అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. 10 నిమిషాలు ఏంటి మాట వెళ్ళిపోతే అయిపోయినాయి చిన్న పని ఇప్పుడు ఏదో వాళ్ళు కూర్చొని ఆవరని చెప్పేసి కానీ అమ్మాయి
పాతమ్మ కానీ నీళ్ళు కలిపి తిట్టాలి నీ మంచిగా చూడు తినమైంది పచ్చకలు గ్యాస్ బాంబు అయితే అదే అమ్మాయి సంతోషం ఆడపిల్ల ఇంకొకసారి కాదు మళ్ళీ తిట్టింది ఇందాక నిన్ను నిద్ర తిట్టింది ఎగరలేదని కానీ కాదు పోయామ్మా ఏ హలో అమ్మ దేని చూపారు మాటలు విశాఖపడుతున్నారు ఏంటి అట్లా అట్టాకపడుతున్నారు పాతమ్మా పాతమ్మా నా మాటిను పాతమ్మ నా మాటిను వచ్చింది రాదు కానీ కానీ వద్దు అట్లా బొద్దు అడిగింది ఎగబడుతుంది కానీ నన్ను పడేసింది పాతమ్మ అట్లా బొద్దు అడిగింది ఇప్పుడు మన తర్వాత ఎగబడింది పుడాల పడేసింది దెబ్బలని పోయి నువ్వు ఎగబడొచ్చా కూర్చోమన్నా కదా పడు పోయి పాతమ్మ ఆలోచించు నా మాటిను లేదా నీ కొనుపాపు చెప్పను అది
కానీ జగనీకి వరపరే చిన్నదాన ముడికి వరపరే జగనీకి వరపరే చిన్నదాన ముడికి వరపరే నగవాడకుండా తేవడం చెప్తున్నారు అన్న మనోళ్ళే ఆడవాళ్ళ అంత కొనకొలు చేస్తాను మగవాళ్ళని మీరు గొడ్లు అడ్డం పెట్టారంటే ఎక్కువ చేసింది కల్లువాడరాజనాథ మీరు మంచి మీరు ఓపుకున్నారు మీరు అమ్మాయి ఐదు వేదికల్లో వాజనాన్ని అమ్మాయి ఇందాక దగ్గర నీళ్లు పోస్తుంది అమ్మాయి ఆ దగ్గర అమ్మాయి నీళ్లు పోతుంది ఉంది ఏమంటే కృష్ణ గారు రైతుగా పోసుకున్నారు అట్లా పడితే అసలు ఎయ్యరు అసలు ఎయ్యరు వాళ్ళు బాగా బొట్టు పెట్టాలి పక్కన కూర్చుని కూర్చొని
ఎవరు చెప్పారు నీకు నువ్వు కొత్తగా రాసిన రాజ్యాంగం కానీ ఆగిందే తాటకల్లో లైట్ గా వదిలి మీద ఆయనే ఎగబడతారు అని చెయ్యాలి చెద్దురాడేది ఏది కొట్టుకొట్టి చేస్తున్నారు గుర్తెండు పోసినట్టు గుర్తెండు కానీ నేను ఒక పూట పాకాను ఆది గారు మాత్రం కాదు బాగా తల మీద పోయండి తల మీద మీరు కొత్త వచ్చింది మాట మీద మీదకి అంతమా గారు కూతురు పట్టుకో ఉంచు బ్యాచ్ వరుసగా ఉన్నారు అటు నుంచి రాని కొద్ది కొద్దిగా సామ్రాజ్యం మీద పడలేదు మా సామ్రాజ్యం ఒక్క మీద పడలేదు నిదానంగా అయిందమ్మా అట్లా వేయాలి ఏం కదలే పరశురాముల కన్య తల్లి మాత మత్స్యభారంతరాల నేను మా తలంచి మాట ఎగరలేదు మీ మీదే చూస్తుండు పెట్టుకొని ఇప్పుడు బాగున్నారు కృష్ణ గారు ఇప్పుడు అందరూ పచ్చగా
నోట్లోనే పోయాలి. నోట్లో వల్ల నోట్లోనే పోయాలి. అది నేనుందా పోయి చక్కబండ సాలబండ ఆయన పాప సాగు చేశారు. ఆ మిరగాయలు పోయాము. ఐదు ఒక 10 ఇప్పుడు ఎక్కువైందంట. అడుగు నేను ఆడదా ఇంట్లో వీళ్ళు బకెట్ బకెట్ వద్దంట. నేను పోయాక చుట్టూ వేపుడు మీద కూర్చో కూర్చొని ఇద్దరు కూర్చొని భర్త అది బండ సోల బండ ఒక్కలే అక్షరం పెట్టింది. వెయ్యాలి వెయ్యాలి కాలు పెట్టాలి కదా. కృష్ణ గారు కొద్ది కొద్దిగా అలా కొద్ది వెళ్ళాలి. కృష్ణ గారు బదారమ్మడి పడి ఉరికిచ్చారు వాళ్ళు ముగ్గురు శ్రీ ముగ్గురు ఆడపిల్ల కట్టుకుంటాము. ఆడపిల్లలు ముగ్గురున్నారు. మంచి నేను 3 స్టార్లు వేశాడు. 3 స్టార్లు చూడు 3 స్టార్లు వేశాడు. గుడిగా నేను చూపెడతాను. కలకండి కాదు శివ గారు అబ్బాయి ఎరగారు మీరు కొద్దిగా ఎరగారు. ఏంది కొనుక్కుంటాడేంది బాబా లగబాబు ప్రేమపడు మా ఏమిటి కూర్చో కూర్చో అప్పుడు దాకా లేకపోడు అది చేస్తాడు అది నోట్లో పెట్టి 2 చెమ్ములు వెనక్కుంటా పడకూడదు. పుట్టకాడి కావాలి పుట్టకాడి కావాలి పుట్టకాడి కావాలి. తల్లి మీద ఆగు మీ నాన్న మీ గాయ మీ మామయ్య మావయ్య అన్న పిలుపు ఇదిగో 3 స్టేర్లు మాయ 3 స్టేర్లు లాస్ట్ ఫైనల్. ఎరగారు కొంచెం పక్కి ఎరగారు కొంచెం పక్కి ఎరగారు. నేను నీళ్ళేదా ఒక్కడే
3 స్టేర్లు అట్ట మామయ్య మామయ్య కొడుకు ఉన్నాడు. మామయ్య కొడుకు లండన్లో ఉన్నాడు. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎత్తు మీద కూడా మామ అనుకోండి. మాతమ్మా అలా దివ్య కనిపిస్తుంది. ఏంది ఏంది లేదు పచ్చగా ఉన్నారు. ఇవాళ ర్యాలీకి పోయి వచ్చాను. ర్యాలీకి పోయి వచ్చారా? యాభై ఇప్పుడు బాగున్నారు. అది మళ్ళీ నీకు మా దర్శనం మళ్ళీ రా నువ్వు రా. ఆయన పేరు వాళ్ళు వేసిన మ్యాప్ అది. ఆయన పేరు భీమల మీద కూర్చుని ఆయన ఇటయ్య ఆయన పేరు పోతాపతి పోతరాజు సుందరవాడు పోతరాజు గారు ఇతర పోతరాజు గారు రామకృష్ణ గారు మంచిలు ఎవరు నుండి ఇవ్వన్నాయా? రామకృష్ణ గారు వాళ్ళకి మంచిలు పిల్లలు ఉన్నారు కదా. రామకృష్ణ గారు కూర్చుంటాక మంచిలు వాళ్ళందరికీ అవసరం గారు